నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని మంగళ పద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామ్యకవనంలో ధర్మరాజ ప్రభుతులు, నారద మహర్షి గారు, శ్రీకృష్ణ పరమాత్మ వీరందరూ కలిసి మార్కండేయ మహర్షి ద్వారా ఎన్నో ధర్మపూర్ణమైనటువంటి మాటలను వింటూ ఉన్నారు. మొట్టమొదటిగా ధర్మరాజు గారు పరలోకము, పుణ్యపాపాలు, జీవుని యొక్క స్థితి అనగా పరలోకంలో వెళ్ళేటప్పుడు జీవుని యొక్క స్థితి, వీటి గురించి విస్తారంగా అడిగారు. వాటికి చక్కటి సమాధానాలను కూడా మార్కండేయ మహర్షి గారు అందించారు. తదుపరి ఏ విషయాలను అడుగుతున్నారు, వారి మధ్య ఎటువంటి సంవాదం జరుగుతూ ఉన్నది అనే విషయాన్ని వైశంపాయని మహర్షి గారు వివరిస్తూ ఉన్నారు. వైశంపాయన ఉవాచ మార్కండేయం మహాత్మానం ఊచుః పాండుసుతాస్తదా మాహాత్మ్యం ద్విజముఖ్యానాం శ్రోతుమిచ్ఛామకథ్యతాం. ఓ జనమేజయ, ఆ సమయంలో పాండవులందరూ కూడా మహాత్ముడైనటువంటి మార్కండేయ మహర్షి గారిని ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు. ఓ మహర్షి, మాకు బ్రహ్మజ్ఞానుల యొక్క మాహాత్మ్యాన్ని తెలపండి. వారినే బ్రాహ్మణులు అంటారు. బ్రాహ్మణ అనేది జాతివాచకం కాదు. బ్రహ్మజ్ఞానులు ఎవరైతే ఉంటారో వారి మాహాత్మ్యాన్ని, బ్రాహ్మణ మాహాత్మ్యాన్ని మాకు తెలపండి అని వారు కోరగా, ఏవ ముక్తస్స భగవాన్ మార్కండేయో మహాతపాః ఉవాచ సుమహాతేజాః సర్వశాస్త్ర విశారదః. పాండవులు ఆ విధంగా ప్రశ్నించిన తర్వాత మహాతపస్వి, మహాతేజోవంతుడైన, సర్వశాస్త్ర విశారదుడైన ఆ మార్కండేయ మహర్షి గారు ఈ విధంగా చెప్పసాగారు. మార్కండేయ ఉవాచ హైహయానాం కులకరః రాజా పరపురంజయః కుమారో రూపసంపన్నో మృగయాం వ్యచరద్బలి. మార్కండేయ మహర్షి గారు ఒక వృత్తాంతాన్ని తెలుపుతూ ఉన్నారు. బ్రాహ్మణుల యొక్క మాహాత్మ్యాన్ని సోదాహరణపూర్వకంగా ఇక్కడ తెలుపుతూ, హైహయ వంశంలో శత్రు సంహారకుడైన, మహారూప సంపన్నుడైన, యువకుడైన, మంచి తేజస్సు కలిగిన, అలాగే యవ్వనంలో ఉండేటువంటి ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజు ఒకసారి తను వేట కోసం బయలుదేరాడు. చరమాణస్తు సోరణ్యే రుణవీరుత్సమావృతే కృష్ణాజినోత్తరాసంగం దదర్శ మునివంతికే. ఆ సందర్భంలో రాజుగారు వేటలో ఎన్నో వనాలు తిరుగుతూ వెళ్తున్నారు. అనేక ప్రాణులను కూడా దర్శించారు. ఏ మృగాలైతే అక్కడున్నటువంటి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయో అటువంటి ప్రాణులను సంహరిస్తూ ముందుకు వెళ్ళే సందర్భంలో ఒకచోట లేడి చర్మాన్ని కప్పుకొని ఒక మహర్షి గారు తపస్సు చేస్తూ ఉన్నారు. లేడి చర్మాన్ని కప్పుకున్న తర్వాత వారు ఎలా ఉన్నారంటే, సతేన నిహతోరణ్యే మన్యమానేన వై మృగం వ్యతితః కర్మ తత్కృత్వా శోకోపహత చేతనః. అది ఒక లేడి నిలబట్టుగానే ఉంది. ఒక జింక అక్కడ తిరుగుతూ ఉన్నట్టుగానే వారికి కనిపించింది. జింకలు ఎక్కువైనా కూడా అడవికి చాలా ప్రమాదం అండి. తద్వారా అక్కడ ఉండేటువంటి ఏవైతే తృణభూములు ఉంటాయో అవన్నీ కూడా నశిస్తాయి. తృణభూములు నశిస్తే ఎప్పుడైతే నీటి ప్రవాహం అధికమవుతుందో తృణాలు లేక, అటువంటి భూమి చవుడుగా మారిపోయి అక్కడున్న సారం మొత్తం కూడా కొట్టుకుపోయి అక్కడున్న ఏవైతే తటాకాలు, కూపాలు ఉంటాయో అవి కూడా వ్యర్థమైపోతాయి. అందుకోసం లేడిని కూడా మితంగా సంహరించాలని శాస్త్రం చెబుతుంది. కాబట్టి అటువంటి లేడి ఒకటి దొరికింది. ఇది ఒక లేడి అని అనుకున్నారు, అనగా ఒక జింక అని అనుకుని ఆ జింక పైన తను బాణాన్ని ప్రయోగించాడు. ఒక మృగంగా భావించి తను బాణాన్ని ప్రయోగించాడు. ఆ తర్వాత దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక జింక కాదు, కానీ ఒక మహర్షి గారు తను లేడి చర్మాన్ని, జింక చర్మాన్ని కప్పుకొని తపస్సు చేస్తూ ఉన్నారు. దాని ద్వారా ఎంతో బాధపడుతూ ఉన్నాడు. జగామ హైహయానాం వై సకాశం ప్రతిథాత్మనాం రాజ్ఞాం రాజీవనేత్రోసౌ కుమారః పృథివీపతిః. ఆ తర్వాత మంచి సౌందర్యం కలిగినటువంటి అతడు స్పృహలో వచ్చాడు. అంటే ఎప్పుడైతే తను ఒక మహర్షిని సంహరించాడని తెలుసుకున్నాడో చాలా బాధతో అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు.
కొంతకాలం తర్వాత స్పృహ తెచ్చుకున్నవాడై తన రాజులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తన అరణ్యంలో ఏదైతే వృత్తాంతం జరిగినదో తన తప్పుని కూడా వారి ముందు విన్నవించుకున్నాడు. ఏది కూడా దాచిపెట్టకుండా తన తప్పును ఒప్పుకున్నాడు. అన్నిటికన్నా చాలా గొప్ప గుణం ఇది. అందులోనూ రాజుగారి దగ్గర ఇటువంటి గుణాలుంటే ప్రజలు కూడా ఇటువంటి గుణాలే అబ్బుతాయి. కాబట్టి అతను తన తప్పును చెప్పేశాడు. తం చాపి హింసితం తాత మునిం మూలఫలాశినం శ్రుత్వా దృష్ట్వా చ తే తత్ర బభోవుర్దీనమానసాహ. అవునా, అటువంటి మహర్షి గారిని చంపావా అని అందరు కూడా బాధపడ్డారు. బాధపడి ఇక ఆ ఋషిగారు ఎవరు, వారికి జరగవలసిన ఉత్తర క్రియలు ఏమిటి అని తెలుసుకోవాలనే విషయం కోసం వారందరూ కూడా కలిసి ఈ రాజు ఎక్కడైతే ఆ ఋషిగారిని చంపాడో ఆ ప్రాంతానికి వెళ్ళారు. కందమూలాలు తినేటువంటి ఆ ఒక ఋషిగారిని నిష్కారణంగా చంపావు కదవయ్యా అని అందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు. కస్యాయమితి తే సర్వే మార్గమాణాస్తతస్తతః జగ్ముశ్చార్ష్టనేమ్నోథ తార్క్షస్యాష్టమమంజసా. వారందరూ కూడా ఆ మునీశ్వరుడు ఎవరు అని చాలా ఆరాధిస్తూ ఉన్నారు. అంటే అక్కడికి వెళ్ళారు కానీ ఆ మునిగారి యొక్క దేహం అక్కడ కనబడలేదు. ఇక ఎవరో తీసుకువెళ్ళి ఉండొచ్చు అని ఆ మునిగారి గురించి ఆలోచిస్తూ అక్కడ ఎవరైతే సంచరిస్తుంటారో వారిని అడుగుతూ కశ్యప మహర్షి యొక్క కుమారుడైన అరిష్టనేమి అని ఒక గొప్ప మహర్షి గారి ఆశ్రమానికి వీరందరూ కూడా కలిసి వెళ్ళారు. తేభివాద్య మహాత్మానం తం మునిం నియతవ్రతం తస్తు సర్వే సతు ముని తేషాం పూజామథాహరత్. వారందరూ కూడా అక్కడ ఆ ఋషుల యొక్క నియమాలు ఏముంటాయో ఆ నియమాలకు అనుసారంగా అక్కడికి వెళ్ళారు. అంటే మనమందరం కూడా ఎవరి కోసం వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము, అక్కడ ఉన్న నియమ నిబంధనలు ఏమిటి అని చక్కగా తెలుసుకొని ఉండాలి. ఉదాహరణకి మనం ఇక్కడి నుండి కూడా వేరే దేశాలకు వెళుతూ ఉంటాం. ఆ దేశాల్లో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి, కొన్ని ఆచారాలు ఉంటాయి. వాటిని అనుసరిస్తే తప్ప మనల్ని అక్కడ లోపలికి రానివ్వరు. అదేవిధంగా ఋషులు మునుల యొక్క ఆశ్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రవేశించాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. ఉదాహరణకి పాదరక్షలు బయట పెట్టాలి, తమ అహంకారాన్ని కిరీటాన్ని పక్కన పెట్టి అహంకారం లేకుండా లోపలికి ప్రవేశించాలి. అదేవిధంగా వీరందరూ కూడా వినయపూర్వకంగా లోపలికి వెళ్ళి ఆ ఋషి గారికి నమస్కరించి వీరందరూ కూడా వినయంతో అక్కడ నిలబడ్డారు. మహర్షి గారు కూడా అరిష్టనేయ మహర్షి గారు కూడా వీరు వచ్చిన విధానం చూసి అలాగే సాక్షాత్తుగా రాజుగారే వచ్చారనే గౌరవంతో వీరికి ఉచితమైనటువంటి మర్యాదలను చేశారు, సత్కారాలను చేశారు. తే తమోచుర మహాత్మానం నవయం సత్క్రియాం మునే త్వత్తోర్హా కర్మదోషేణ బ్రాహ్మణో హింసితో హినః. ఆ అరిష్టనేమి మహర్షి గారు సత్కారాలు చేయబోతే వీరందరూ కూడా తిరస్కరిస్తూ ఉన్నారు. స్వామి, ఇంతకు పూర్వం మేము మీ నుండి సత్కారాలను స్వీకరించవచ్చేమో, కానీ మేము ఒక పాపం చేశాం, అది కూడా చాలా గొప్పదైనటువంటి పాపం చేశాము. కర్మదోషేణ బ్రాహ్మణో హింసితో విహీనః. మేము కర్మదోషం వలన అనగా మా తలరాత చూడండి ఎటువంటి దుష్టమైనటువంటి పని ద్వారా మా ద్వారా చేయించిందో, అందుకోసమే ఒక తపస్సు చేసుకునేటువంటి ఒక బ్రాహ్మణుడిని మేము హింసించాము, మేము సంహరించాము. అది కూడా అకస్మాత్తుగా జరిగినది. తానబ్రవీత్ సవిప్రర్షి కథం వో బ్రాహ్మణో హతః క్వచాసో బ్రూత సహితాః పశ్యద్వం మే తపోబలం. అప్పుడు ఆ అరిష్టనేమి మహర్షి గారు కూడా ఒక మాటను చెప్పారు. అసలు మీరు బ్రాహ్మణుడిని చంపవలసిన అవసరం ఏమొచ్చింది? సరే, మీరు చంపినటువంటి ఆ బ్రాహ్మణ మహర్షి యొక్క పార్థివ శరీరం అనగా దేహం ఎక్కడ ఉన్నది? ఎందుకంటే నా తపోబలం చేత అతన్ని పునః నేను బతికించవచ్చు కదా అని అడుగుతున్నారు. తే తు తత్సర్వమఖిలం ఆఖ్యాయాస్మై యథా తథం నా పశ్యం స్తం ఋషిం తత్ర గతాసుం తే సమాగతాః. ఆ రాజులందరూ కూడా అక్కడికి వెళ్ళి వారికి జరిగిన వృత్తాంతాన్ని చెప్పారు. అయ్యా, మేము ఈ విధంగా మా కుమారుడు వేటకు వెళ్ళాడు, ఒక లేడీ చర్మాన్ని కప్పుకొని ఒక మహర్షి గారు వారు తపస్సు చేస్తూ ఉంటే తెలియక ఇదొక జింక అని అనుకొని దానిపైన బాణాన్ని ప్రయోగించాడు. కానీ అది జింక కాకపోవడం వలన ఒక మహర్షి గారే ఇతని చేత చంపబడ్డారు. మేమంతరం కలిసి అక్కడికి వెళ్ళాం, కానీ ఆ ముని శరీరం ఎక్కడ ఉందో మాకు కనబడటం లేదు. అన్వేషమానా సవ్రీడాః స్వప్నవద్గతచేతనాః తానబ్రవీత్ తతో మునిః తార్క్ష్యః పరపురంజయః. ఆ రాజులందరూ కూడా చెబుతున్నారు,
అయ్యో మేమెంతో సిగ్గుతో అనగా చేసినటువంటి కర్మ వలన మేమెంతో సిగ్గుపడుతూ ఉన్నాం, అసలు మా తలల ముందు మీ ముందు ఎత్తుకోవడానికి కూడా మాకు కావట్లేదు, అంత బాధతో ఉన్నాం మేమందరం కూడా. అలాగే మా చైతన్యం అంతా కూడా మేము కోల్పోయినట్టుగా, అలాగే జరిగిన వృత్తాంతం అంతా కూడా ఒక కలగా మాకు అనిపిస్తూ ఉన్నది. స్యాదయం బ్రాహ్మణస్సోథ యుష్మాభిర్యో వినాశితః పుత్రో హ్యయం మమ నృపాః తపో బల సమన్వితః. వీరందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మహర్షి యొక్క పార్థివ శరీరం కనబడలేదు అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఆ అరిష్టని మహర్షి గారు కూడా ఒక మునిని చూపించారు. చూడండి అయ్యా, ఇతనే అతనా చూడండి ఒకసారి, ఇతను ఎవరో కాదు నా కుమారుడే, ఇతను కూడా యువకుడే, ఇతను అత్యంత తపోబల సంపన్నుడు, ఇతను కూడా తపస్సు కోసం వెళ్ళి అలాగే లేడి చర్మాన్ని కప్పుకొని ఎవరు చూడకుండా ఉండేందుకోసం తాను తపస్సు చేస్తూ ఉంటాడు, ఇతనే అతను ఒకసారి పరీక్షించి చెప్పండి అని అడిగారు. తే చ దృష్ట్వైవ తం ఋషిం విస్మయం పరమం గతాః మహదాశ్చర్యమితి వై తే బ్రువాణా మహీపతే. ఆ రాజులందరూ కూడా అక్కడికి వెళ్ళి చూశారు. మునికుమారుడు ప్రాణాలతో ఉండడం చూసి వారికి చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. ఆ ఋషికుమారుడు తనేనేనా అని ఆశ్చర్యపడ్డారు అందరూ కూడా. ఎందుకంటే వధించబడిన ఆ ఋషికుమారుడే మరొకసారి వచ్చారంటే దీనికన్నా ఆశ్చర్యం ఇంకేమున్నది అని ఒకచోట ఆశ్చర్యము, మరొక చోట ఆనందం. తనచే చంపబడినటువంటి ఋషిగారు మరొకసారి బతికి వచ్చారంటే అతని ప్రాణం కూడా తను కోల్పోయిన ప్రాణాన్ని తను పొందినట్టుగా చాలా ఆనందిస్తూ ఉన్నాడు. మృతో శయముపానీతః కథం జీవితమాప్తవాన్ కిమేతత్తపసో వీర్యం ఏనాయం జీవిత పునః. అసలు ఈ మునిని నేను అక్కడిక్కడో చంపేశాను కదా, ఇతన్ని మీరు ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు, మరణించిన ఈయన తిరిగి ఇక్కడికి ఎలా వచ్చారు, ఇదంతా కూడా తపశ్శక్తియే కారణమని నేను అనుకుంటూ ఉన్నాను. ఏ తపస్సు చేస్తే మీరు ఇంత గొప్ప సామర్థ్యాన్ని పొందారు అని వీరందరూ కలిసి ప్రశ్నిస్తూ ఉన్నారు. శ్రోతుమిచ్ఛామహే విప్ర యది శ్రోతవ్యమిత్యుత సతానువాచనాస్మాకం మృత్యు ప్రభవతే నృపాః. ఓ మహర్షి, మాకు తెలియవచ్చే ఆ రహస్యం ఏమిటి అంటే ఇతను ఎలా బతికాడు, ఆ రహస్యాన్ని మాకు తెలపండి. అలాగే దీని వెనక ఏదైనా గొప్ప పూజ వ్రతాలు ఏవైనా ఉన్నాయా అని వారు అడగగా అందుకు ఆ అరిష్టనేమి మహర్షి గారు చెబుతున్నారు, నాయన ఇదేవి కూడా కాదు, మమ్మల్ని అసలు మృత్యువు తాకనే తాకదు, మమ్మల్ని అడగకుండా మృత్యువు కూడా మా దగ్గరికి రాదు. ఎందుకంటే చెబుతాం వినండి. కారణం వః ప్రవక్ష్యామి హేతుయోగ సమాసతః మృత్యు ప్రభవనేయేన నాస్మాకం నృపసత్తమాః. ఓ రాజులారా, శ్రేష్టంగా ప్రజలను పాలించే మీరందరూ కూడా చక్కగా వినండి. మృత్యువు యొక్క ప్రభావం మాపైన లేదు, ఎందుకంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి అని కొన్ని శ్లోకాల ద్వారా వాటిని చెబుతూ ఉన్నారు. శుద్ధాచార అనలసాః సంధ్యోపాసన తత్పరాః శుద్ధాన్నా శుద్ధ సుదనాః బ్రహ్మచర్య వ్రతాన్వితాః. మేమెప్పుడు కూడా శుద్ధమైనటువంటి ఆచారాన్ని కలిగే ఉంటాం. అనగా ఆచారం అంటే ఏమో కాదు, ఎప్పుడు కూడా పరమాత్మను గురించి ఆలోచిస్తూ ఉండడం, అలాగే లోకహితాన్ని చేస్తూ ఉండడం, ఇంకొకరికి అపకారం చేయకుండా ధర్మబద్ధంగా తను నడుచుకోవడాన్ని ఆచారం అంటారు. అందుకోసమే చెప్తారు ఆచార ప్రభవో ధర్మ అంటే ఆచారం అంటే పూజ చేయడం ఒక ఆచారం, పూజ చేయడం కూడా ఒక ఆచారమే, కానీ ప్రతిరోజు కూడా తను బతికే ఒక తీరు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఆచారం అని అంటారు. అదే చెబుతున్నారు, మేము శుద్ధాచారం, మా తీరు మా ప్రవర్తన అనేది శుద్ధంగా ఉంటుంది. అలాగే అనలసాహ, ఎప్పుడు కూడా మా దగ్గరికి ఆలస్యం అనేదే రాదు. ఎందుకంటే సంధ్యోపాసన తత్పరాహ, సకాలంలో సంధ్యావందనము, బ్రహ్మయజ్ఞము, అగ్నికార్యం, దేవతార్చన, అలాగే అగ్నిహోత్రం ఇత్యాది కర్మలను చేస్తాము, వాటిని సకాలంలో చేస్తూ ఉంటాం మేము. అలాగే శుద్ధాన్నాహ, ఎప్పుడు కూడా శుద్ధమైనటువంటి అన్నం, శుద్ధాన్నము అంటే మనం చేసిన పదార్థం కూడా నిషిద్ధమైనటువంటి పదార్థాలచే చేసినది కాదు. చేసిన పదార్థాన్ని పరమాత్మకు సమర్పణ చేసి హోమాదులు చేసి అతిథులకు అభ్యాగతులకు ఇచ్చిన తర్వాత మనం ఏదైతే అన్నాన్ని స్వీకరిస్తామో దాన్ని శుద్ధ అన్నము అంటారు. అటువంటి శుద్ధమైన ఆహారాన్ని మేము స్వీకరిస్తాము. శుద్ధ సుధనాహ, మేము కూడా ధనాన్ని సంపాదిస్తాం. ఆ ధనం కూడా ఏవో పశు సంపదలో ఇత్యాదులు, వాటిని కూడా మేము శుద్ధంగానే సంపాదన చేస్తాం, వాటిని కూడా మేము చక్కగా చూసుకుంటాం.
బ్రహ్మచర్యవ్రతాన్వితాః. వీరిలో మునుల్లో కొందరు వివాహితులు కూడా ఉన్నారు. కానీ స్వస్త్రీ పరులుగా ఎవరైతే ఉంటారో వారిని కూడా బ్రహ్మచారులుగా పిలుస్తూ ఉంటారు. అందులోనూ కూడా సకాలంలోనే గమనం చేయాలి. అదేవిధంగా మేము స్వస్త్రీ వ్రతులమై సకాలంలో గమనం చేస్తూ ఇంకా ఎవరైతే వివాహం కాలేదో వారందరూ కూడా మనసా వాచా కర్మణ పరస్త్రీలను ఎప్పుడు కూడా దోష దృష్టితో చూడరు. అటువంటి బ్రహ్మచర్య వ్రతం మేము చక్కగా ఆచరిస్తూ ఉంటాము. సత్యేమేవాభిజానీమో నానృతే కుర్మహే మనః స్వధర్మమనుతిష్టామః తస్మాన్ మృత్యుభయం ననః. అలాగే మేము ఎప్పుడు కూడా సత్యాన్నే మాట్లాడతాం. ఈ మహర్షి గారు అరిష్టనేమి మహర్షి గారు ఎలా చెబుతున్నారంటే, మాకు సత్యము మాత్రమే తెలుసు, సత్యమేవ అభిజానీమః నానృతే కుర్మహే మనః. మా మనస్సు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడం వైపు మా మనస్సు ప్రవృత్తిని చెందదు, అటువంటి ప్రవృత్తే మాకు రాదు. అలాగే స్వధర్మం అనుతిష్టామః, ఎప్పుడూ కూడా స్వధర్మాన్ని మాత్రమే మేము ఆచరిస్తూ ఉంటాము. పరమాత్మ దీన్నే గీతలో చెప్పాడు, స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అని చెప్పిన విధంగా స్వధర్మాన్ని ఖచ్చితంగా ఆచరిస్తాము, పరధర్మాన్ని మేము ఎప్పటికి కూడా ఆచరించము. ఇంకా కొన్ని కారణాలను కూడా చెబుతున్నారు. యద్బ్రాహ్మణానాం కుశలం తదేషాం కథయామహే నైషాం దుశ్చరితం బ్రూమః తస్మాన్ మృత్యుభయం ననః. మా దగ్గరికి ఎందరో బ్రహ్మజ్ఞానులు వస్తారు, విప్రోత్తములు వస్తారు. వారికి కావలసిన సపర్యలు మేము చక్కగా చేస్తూ ఉంటాం. కానీ వారిలో ఉండేటువంటి గుణాలను మాత్రమే స్వీకరిస్తూ ఉంటాం. ఇదొక సంచారం చేసేటువంటి ప్రాంతం. ఎందరో ఋషులు మునులు వస్తుంటారు. కొందరిలో దోషాలు ఉంటాయి, కొందరిలో దోషాలు ఉండవచ్చు. కొందరిలో ఉన్న దోషాలు కనబడతాయి, కొందరిలో దోషాలు మనకు కనబడవు. కానీ మాకేవైనా దోషాలు కనబడినా కూడా వాటిని గురించి మేము ఎప్పుడు తిరస్కార భావనతో ఉంటాం. అనగా వాటి గురించి మేము పట్టించుకోము. ఎందుకంటే అతిథి దేవోభవ అని చెప్పిన విధంగా ఆ అతిథిగా వచ్చిన వారి యందు దోషాలు లెక్కించడం అనేది మహాపాపం. నైషాం దుశ్చరితం బ్రూమః, ఎప్పటికి కూడా వారిలో ఉండేటువంటి నెగిటివ్ పాయింట్స్ అని మనం అంటూ ఉంటాం కదా, వాటిని మేము గమనించము, వాటిని మేము పట్టించుకోము. మనం ఎటువంటి వారం అంటే దోషైక దృక్కు అంటారు. అంటే ఎవరైనా వస్తే వారిలో ఎటువంటి దోషాలు ఉన్నాయి, వారు చేసిన తప్పులు ఎటువంటివి, వాటి గురించే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ అరిష్టనేమి మహర్షి గారు చెబుతున్నారు, ఇంకొకరి దోషాల గురించి మేము ఎప్పటికి కూడా మేము పట్టించుకోము. అతిథి నన్నపానేన భృత్యా నత్యశనేన చ సంభోజ్య శేషమష్టీమః తస్మాన్ మృత్యుభయం ననః. మా దగ్గర ఎవరైతే అతిథులు వస్తారో వారికి అన్నపానీయాదులను ఇస్తూ, అలాగే మా భృత్యులు అనగా మాచే భరింపబడిన వారు అనగా మమ్మల్ని నమ్ముకుని ఎవరైతే బతుకుతూ ఉంటారో వారిని మేము చక్కగా చూస్తూ ఉంటాం. అనగా మాచే భరింపబడేవారంటే మా దగ్గర ఉన్నటువంటి స్త్రీలని కూడా అర్థం. ఉదాహరణకి ఎందరో ఉంటారు, భార్య పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉంటే పురుషులు ఏదో దుర్వ్యసన పరువులై ఎంతో తాగుడుకు బానిసలైపోయి ఇంట్లో అన్నం కూడా లేకుండా వారెంతో బాధపడుతున్నా కూడా వీరు ఎన్నో షికార్లు చేస్తూ ఉంటారు. అది పరమ అధర్మం. అది స్పష్టంగా చెబుతూ ఉన్నారు. మాచే భరింపబడేవారు ఎవరైతే ఉన్నారనగా స్త్రీలు వీరే మొదలైన వారు, అలాగే భృత్యులు సేవకులు, వారికి అందరికి కూడా భోజనం పెట్టి సంభోజ్య శేషం అష్టీమః, మా దగ్గర పనిచేసేవారు సేవకులు వారికి కూడా భోజనం పెట్టిన తర్వాతే మేము భోజనం చేస్తాం, మిగిలిన పదార్థాన్ని మేము స్వీకరిస్తాం. అంటే శాస్త్రం ఏం చెబుతుందో మనం చక్కగా అర్థం చేసుకోవాలి. మన దగ్గర ఏవైతే ఖాద్య పదార్థాలు ఉంటాయో, అనగా మనం ఉదాహరణకి ఈరోజు ఏదో వంట చేసాం, ఆ వంట చేసినటువంటి పదార్థాలని పరమాత్మకు సమర్పణ చేసిన తర్వాత అగ్నిహోత్రాది హోమాలు నిర్వర్తించిన తర్వాత మొట్టమొదటిగా అతిథులకు వడ్డించాలి. అతిథులు అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండేటువంటి వృద్ధులు, బాలకులు, స్త్రీలు వీరికందరూ కూడా వడ్డించిన తర్వాత మిగతా ఏదైతే యజ్ఞశిష్టం ఉంటారు, యజ్ఞశిష్ట అమృతభుజ అంటారు, యజ్ఞంలో మిగిలినటువంటి అమృత సమానమైనటువంటి ఖాద్య పదార్థం అది, దాన్ని మాత్రమే యజమాని అలాగే యజమాని యొక్క పత్ని వీరిద్దరు కూడా స్వీకరించాలి అని చెబుతారు. అలాగే మేము భోజనం చేస్తాం కాబట్టి మా దగ్గరికి మృత్యు అనేదే మా దగ్గరికే రాదు. క్లాంతా దాంతా క్షమాశీలా తీర్థదానపరాయణాః పుణ్యదేశ నివాసాశ్చ తస్మాన్ మృత్యుభయం ననః తేజస్వీ దేశవాసాశ్చ తస్మాన్ మృత్యుభయం ననః. మా అన్ని ఇంద్రియాలు కూడా ఎప్పుడు కూడా మా నిగ్రహంలో ఉంటాయి. వాటిని మేము చక్కగా నిగ్రహిస్తూ ఉన్నాం.
అనగా అంతరింద్రియాలు. అంతరింద్రియమైనటువంటి మనస్సు, బహిరింద్రియాలైనటువంటి చక్షురాదులు, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మా నిగ్రహంలో ఉన్నాయి. మేమెప్పుడు కూడా క్షమాగుణంతో ఉంటాం. ఎందరో మాకెన్నో అపకారాలు చేసినా కూడా మేము వారిని క్షమిస్తూ ఉంటాము. తీర్థయాత్రలకు వెళ్తాం, దాన ధర్మాలు చేస్తాం, పుణ్య ప్రదేశాలు అనగా గంగాది తీరాలు అక్కడ నివసిస్తూ ఉంటాం. అక్కడ మాకు తోచినంత, మా చేతనంత మేము దానాలు ధర్మాలు చేస్తూ ఉంటాం. అందుకోసమే మా దగ్గరికి మృత్యువు రాదు. అలాగే సత్పురుషులు, అలాగే సత్ప్రభావం కలిగిన వారు, సత్ప్రవర్తన కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి మృత్యు అనేదే రాదు. ఏ తద్వైలేశమాత్రం వహ సమాఖ్యాతం విమత్సరాః గచ్చద్వం సహితాః సర్వే న పాపాద్ భయమస్తి వహ. ఓ రాజా, మీరందరూ కూడా ఒక మాటని చక్కగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే సత్ప్రవర్తన కలిగి ఉంటారో, అనగా ఇక్కడ సత్యాది గుణాలు ఏవైతే చెప్పారో, శుద్ధాన్నాహ అనలసాహ అని చెప్పిన అక్కడి నుండి ప్రారంభించి ఇంతవరకు కూడా చెప్పినటువంటి గుణాలు ఎవరి దగ్గర ఏవైతే ఉంటారో వారి దగ్గరికి అకాల మృత్యు అనేది రాదు. సకాలంలో అనగా వారి ఆయుష్ ప్రమాణం ఎంతైతే ఉంటుందో ఆయుష్ ప్రమాణం అంతా అయిపోయిన తర్వాత, వారు ఇహలోకంలో ఆచరించిన అన్ని కర్మలు కూడా ఆచరించిన తర్వాత వారి దగ్గరికి మృత్యు వస్తే ఎటువంటి భయం లేదు. కానీ అకాలంలో ఇంకా అన్ని బాధ్యతలు కూడా నిర్వర్తించిన వారి దగ్గరికి ఏదైనా మృత్యు అనేది వస్తే ఆ కుటుంబం మొత్తం కూడా వీధిపాలు కావలసి వస్తుంది. కాబట్టి ఇటువంటి సత్ప్రవర్తన, సదాచారం కలిగి ఉంటే వారికి మృత్యు భయం అనేది ఉండదు. ఇక మీరందరూ కూడా ఏదో పాపం చేశామని మీరు అనుకుంటున్నారు. అది కూడా అరిష్టనేమి మహర్షి గారు చెబుతున్నారు, నా కుమారుడినే మీరు సంహరించారు, కానీ అతను సంహరింపబడలేదు. ఏ వమస్త్వితితే సర్వే ప్రతిపూజ్య మహామునిం స్వదేశ భగవన్ హృష్టాః రాజానో భరతర్షభ. గచ్చద్వం, మీరందరూ కూడా వెళ్ళండి. ఎందుకంటే నపాపాత్ భయమస్తి వహ, మీకు పాపం వలన ఎటువంటి భయం లేదు, అసలు మీరు పాపమే చేయలేదు కాబట్టి మీకు పాపం లేదు అని ఆ అరిష్టనేమి మహర్షి గారు అభయాన్ని ప్రసాదించిన తర్వాత వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఋషులను మునులను సత్కరించి వారికి నమస్కరించి వారి అనుజ్ఞను స్వీకరించి స్వదేశానికి వచ్చి చేరుకున్నారు అని చెబుతూ ఇక్కడికి 184వ అధ్యాయంలో బ్రాహ్మణుల యొక్క మాహాత్మ్యాన్ని మార్కండేయ మహర్షి గారు చెప్పారు. చెప్పిన తర్వాత ఇక మార్కండేయ మహర్షి గారు 185వ అధ్యాయంలో విషయాన్ని చెబుతూ మార్కండేయ ఉవాచ భూయ ఏవ మహాభాగ్యం బ్రాహ్మణానాం నిబోధమే వైన్యో నామేహ రాజర్షి అశ్వమేధాయ దీక్షితః. ఈ 185వ అధ్యాయంలో కొన్ని విషయాలను చెబుతున్నారు, అనగా వనవాస మాహాత్మ్యాన్ని చెప్పబోతున్నారు. ఎందుకంటే మృత్యువుని జయించడానికి కారణమైనది సత్యము, ధర్మము ఇత్యాది సద్గుణాలు. అవన్నీ కూడా గృహస్థాశ్రమంలో ఉండే వారికి మాత్రమే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది సరి అయింది కాదు. గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా వాడు పట్టణాల్లో కానీ లేకపోతే పల్లెల్లోనో పురాల్లోనో ఉంటే అక్కడ ఎందరో ప్రజలు ఉంటారు, వారి ద్వారా సరి అయినటువంటి సత్కర్మలను ఆచరించలేరు. కానీ ఎక్కడైతే అరణ్యాలు ఉంటాయో అరణ్యాల్లో ఒకరి అపేక్ష అనేదే ఉండదు. ఎందుకంటే ఆహారం కానీ నీరు కానీ అక్కడ ఉచితంగా దొరుకుతూ ఉంటుంది. పరమాత్మ యొక్క సంకల్పం, పరమాత్మ యొక్క ప్రసాదం అది. ఆ విధంగా అక్కడ స్వీకరిస్తూ దానాదులు అలాగే ధనం వీటి కోసం ఇంకొకరి దగ్గర చెయ్యి చాచకుండా సుఖంగా వారు ఎటువంటి లోలుపత్వం లేకుండా తపస్సును చక్కగా ఆచరించవచ్చు. కాబట్టి అరణ్యవాసం అనేది సుఖకరము అనే విషయాన్ని మహర్షి గారు ఇక్కడ స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఆ విషయాన్ని చెబుతూ, అయ్యా ఆ బ్రాహ్మణుల యొక్క మాహాత్మ్యాన్ని ఏమని చెప్పగలను, దానికి దృష్టాంతపూర్వకంగా ఒక ఉదాహరణ చెబుతాను వినండి. వైన్య అనే వేణుడు అని చెప్పవచ్చు. ఆ వేణ ఒక రాజర్షి గారు అశ్వమేధయాగం కోసం తను దీక్షను పూనుకున్నారు. తమత్రిర్గంతుమారేభే విత్తార్థమితి నశ్రుతం భూయోర్థం నానురుద్యత్సహ ధర్మ వ్యక్తి నిదర్శనాత్. ఆ వైన్యుని దగ్గర ఎంతో ధనాన్ని అడగాలనే కోరికతో అత్రి మహర్షి గారు వెళ్ళాలనుకున్నారు. కానీ ఆ అత్రి మహర్షి గారికి ఒక విషయం తెలిసింది. అదేమిటంటే ఆ వైన్యుని దగ్గర తను ధనాన్ని అడగాలి. ఆ ధనాన్ని అడిగి ధనాన్ని తను పొందాలంటే మొట్టమొదటిగా వైన్యుడిని స్తోత్రం చేయాలి. స్తోత్రం చేయనిది అతడు ధనాన్ని ఎందుకు ఇస్తాడు? అందుకోసం ధనాన్ని అర్థించాలి. కానీ వైన్యుడు శిష్టుడో దుష్టుడో తెలియదు.
అటువంటి సందర్భంలో ఏం చేయాలి అని అత్రి మహర్షి గారు ఆలోచిస్తూ ఉన్నారు. సవిచింత్య మహాతేజాః వనమేవాన్వరోచయత్ ధర్మపత్నీం సమాహూయ పుత్రాంశ్చేతమువాచః. ఆ మహా తేజస్సంపన్నుడైనటువంటి ఆ అత్రి మహర్షి గారు ఇక అక్కడికి వెళ్ళాలి. అతడు శిష్టుడో దుష్టుడో తెలియదు. అతన్ని మనం పొగడాలంటే ఇదంతా కూడా ధర్మబద్ధమో లేకపోతే అధర్మమో తెలియదు. కాబట్టి మనం వనవాసంలో ఉన్నాము, ఈ వనమే మనకు మంచిది అని తను సంకల్పించి తన కుమారులతో సహా వనంలోనే నివసిస్తూ ఉన్నారు. ప్రాప్స్యామ ఫలమత్యంతం బహుళం నిరుపద్రవం అరణ్యగమనం క్షిప్రం రోచతాంవో గుణాధికం. తమ భార్య పిల్లల్ని పిలిచారు. పిలిచి వారు ఒక మాటను చెబుతున్నారు. మనం ఎంతవరకు కూడా ప్రజలుండే స్థలంలో ఉంటామో అక్కడ ఎన్నో ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. వారు వస్తారు, వీరొస్తారు. వారి కోసం మనం ఏదో ధనాదుల కోసం వారి దగ్గర చేయి చాచాలి. ఇదంతా కూడా ధర్మబద్ధం కాదు కదా. మనం అరణ్యాల్లో ఉంటూ తపస్సు చేసుకుంటూ హాయిగా క్షేమంగా ఇక్కడే ఉండవచ్చు, ఇదే మహాఫలప్రదంగా ఉంది కదా అని ఆ అత్రి మహర్షి గారు చెప్పిన తర్వాత అత్రి మహర్షి గారి భార్య అయినటువంటి అనసూయాదేవి కొన్ని మాటలు చెబుతూ ఉన్నాయి. ఆ అనసూయ మరియు అత్రి మహర్షి యొక్క సంవాదాన్ని తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుతూ స్వస్తి పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh